రేపు ఉదయం 10 గంటలకు 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన 2 వీక్స్‌కి ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇక చూసాక నాకైతే పర్లేదనిపించింది. ఓటీటీలో ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగింది. స్టోరీ వైస్ క్రైమ్, లవ్, పాలిటిక్స్ ఇవన్నీ మిక్స్ అయ్యేలా 5-6 ప్యారలల్ స్టోరీస్ చూస్తున్నాం కదా! లైక్ 'చందమామ కథలు', 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఇలా చాలా వచ్చాయి. ఇది కూడా అందులో ఒకటని చెప్పొచ్చు. మరొక వెర్షన్ అని చెప్పొచ్చు. సో, ఒకసారి చూడొచ్చు. ఇంకొంచెం ఎమోషన్స్ ఉంటే బెటర్‌గా మారుండేది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 'హెబ్బా పటేల్' గారి రోల్ అండ్ ఆ రోల్‌లోని డైలాగ్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. సో, ఇవి పర్లేదనుకుంటే చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రేపు ఉదయం 10 గంటలకు ఎలాగైనా డెడ్ బాడీని ఇంటికి అంబులెన్స్‌లో చేర్చి పని పడుతుంది. ఇక టైంకి వాళ్ళు వెళ్లారా లేదా? ఈ ప్రయాణంలో ఇంకెంతమంది జీవితాలు ముడిపడి ఉన్నాయి? చివరికి ఎవరి బ్రతుకులు ఎలా మారాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కనెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి బాగా అనిపించింది నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో బాగా మేనేజ్ చేశారు. ఇంకా యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. మెయిన్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. మరీ తలపోటు తెప్పించేంత సీన్స్ అయితే ఏం లేవు. స్మూత్‌గానే వెళ్ళిపోయింది. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే కొంచెం ఎమోషనల్ డెప్త్ ఇంకా చాలా అవసరం ఉందనిపించింది. మెయిన్‌గా ప్రాస్టిట్యూట్‌ని పెళ్లి చేసుకోవడం అనేది మంచి ఆలోచనే. కానీ ఇంకొంచెం కన్విన్సింగ్‌గా అసలు అతను ఎందుకలా ఒప్పుకున్నాడనేది ఇంకొంచెం స్ట్రాంగ్‌గా చెప్పుండాల్సింది. ఇంకా కొంచెం లాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్‌లో మెయిన్‌గా. అంటే స్టోరీని సీక్వెన్స్‌లో అలా వాళ్ళు రాసుకున్న విధంగా ఫాలో అవుతూ వెళ్తున్నా గానీ కొంచెం బోర్ కొడుతుంది. అంటే అప్పటికే చాలా చూసాం. ఇలాంటి మూవీస్ లైక్ ఎన్నో మంది ప్రాబ్లమ్స్‌లో ఉండడం, లాస్ట్‌కి అన్నీ రిజాల్వ్ అయిపోవడం, మధ్యలో ప్రమాదంలో పడడం ఇలా అన్నమాట. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. కెన్ గివ్ ఎ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.